కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. శ్రీరామనవమి పండుగ అంటే ఆ గ్రామంలో ఎంతో సందడి ఉంటుంది. అందరూ కొత్త బట్టలు కట్టుకొని వేడుకల్లో పాల్గొంటూ ఆట పాటలతో గడుపుతారు. కానీ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం అటికెల గుండు గ్రామంలో మాత్రం ఈసారి పండుగ పూట తీరని శోకం మిగిలింది. ఉత్సాహంగా సాగుతున్న కబడ్డీ పోటీలు ఒక్కసారిగా కన్నీటి గాథగా మారిపోయాయి. నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాను మనం చూసే ఉంటాం. ఆ సినిమా చివరిలో హీరో కబడ్డీ కోతకు వెళ్ళి పాయింట్ తెచ్చి మైదానంలోనే ప్రాణాలు వదులుతాడు. సరిగ్గా అలాంటి హృదయ విదారక దృశ్యమే ఇప్పుడు నిజ జీవితంలో ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలంటే అది ఒక పెద్ద పండుగ. ఆ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని యువత అంతా కలిసి కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఊరంతా వేడుక చూసేందుకు గ్రౌండ్కు తరలివచ్చారు. యువకులు కేరింతలు కొడుతూ తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో 19 ఏళ్ల వంశీకృష్ణ తన జట్టు తరపున రైడింగ్కు వెళ్ళాడు. ఎంతో వేగంగా ఉత్సాహంగా ప్రత్యర్థి జట్టు పాయింట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వంశీకృష్ణ ఒక్కసారిగా గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. అది ఆటలో భాగమేమో అని అందరూ అనుకునే లోపు వంశీలో చలనం లేకపోవడంతో తోటి క్రీడాకారులు కంగారు పడ్డారు. గ్రామస్తులు హుటాహుటిన అతన్ని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. కానీ దురదృష్టవశాత్తు వంశీ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. రామాంజనమ్మ మరియు లక్ష్మణ్ దంపతులకు వంశీకృష్ణ ఒక్కగానొక్క కుమారుడు. పండుగ రోజునే తమ కళ్ల ముందే ఆడుకుంటూ వెళ్ళిన కొడుకు ఇలా తిరిగి శవమై రావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి ఆవేదన చూసి ఊరంతా కన్నీరు పెట్టింది. ఒక చిన్న కబడ్డీ పోటీ ఒక కుటుంబంలో తీరని చీకటిని నింపింది. ఈ సంఘటనతో అటికెలగుండు గ్రామంలో పండుగ సందడి కాస్త విషాద సముద్రంగా మారిపోయింది.